పుష్ప ఫస్ట్ పార్ట్ లో నాకు సుకుమార్ కాల్ చేశాడు. మారేడుమిల్లిలో షూటింగ్ అవుతుంది, నీకు ఒక గెస్ట్ రోల్ రాశాను చెయ్యాలి అన్నాడు. నేను యాక్చువల్ ఏమన్నాడు? డ్యామ్ లో దూకి ఏదో ఉన్నాడా? నాకు ఫోన్ చేశాడు. ఈ అదవసరం నేను కాల్ చేశానని చెప్తే కాల్ పెట్టిండి అన్నాడు. ఓకే, నెక్స్ట్. ఒక వెబ్ సిరీస్ షూటింగ్ లో ఉన్నాను, చరణ్ గుర్వాని అనే వెబ్ సిరీస్ డైరెక్టర్ తో. చరణ్ గురువాని కాదు, గురువాని వెబ్ సిరీస్ చేస్తున్నాను. నాకు ఇన్నోవా కూడా పంపించాడు, వెహికల్ పంపించాడు. ఎవరు? సుకుమార్ గారు పంపించారు. సుకుమార్ నీ వెహికల్ పంపించదా? ఏ వెహికల్? డ్రైవర్ వచ్చేసి మన ఈసీఎల్ పంపించిండా? లేదు, నేను అప్పుడు యూసుఫ్ గూడలో ఉంటుంది. సో ఇంకా నయం, యోసఫ్ పఠాన్ గోడని చెప్పలేదు. నా లొకేషన్ పెట్టాను, అతను ఇన్నోవా పంపించాడు. నువ్వు ఇన్నోవా పంపించావా? రావాలి సునిశ్చిత. గుర్తుందా? నెంబర్ గుర్తులేదు, కార్ నెంబర్ గుర్తున్నా కానీ కార్ పంపించాలని మాత్రం గుర్తున్నా. అది కాఫీ కలర్ ఇన్నోవా. కాఫీ కలర్ ఇన్నోవాలు ఉన్నాయి. ఉంటాయి కాఫీ కలర్ అంటే అంత ఉన్నాయి. అంటే చెప్పాడు కదా, దానికి ఏదో ఒకటి కొంచెం సెర్చ్ చెప్పాలి. ఉన్నాయి కాఫీ కలర్ ఇన్నోవాస్ ఉన్నాయి. ఓకే ఓకే ఓకే, కంటిన్యూ చేయండి. పాపం చెప్తున్నాడు కదా, చెప్పండి. డార్క్ అని కాదు, కొంచెం లైట్ కాఫీ. ఆ లైట్లు తెచ్చి కాఫీ కలర్ ఇన్నోవా పంపించాడు. కాల్ చేసి అన్నాడు, నేను ప్రస్తుతం ఒక షూటింగ్ లో ఉన్నాను, అంత లాంగ్ షూటింగ్ లో ఉన్నాను, నువ్వు వస్తే షూట్ చేసి పడేస్తా రాకన్నాడు. రాలేను. యాక్చువల్ గా అంటే నేను షూటింగ్ మీద వెళ్ళాను, ఒకటే డ్రెస్ మీద వెళ్ళాను. నేను ఒకటే డ్రెస్ మీద వెళ్ళాను షూటింగ్. జనరల్ గా ఉన్నది ఒకటే మంచి డ్రెస్. పెద్ద డ్రెస్లు ఉన్నాయి కాబట్టి ఒకటే డ్రెస్ మీద ఉంటాం. అంటే నేను ఇప్పుడు అతను వెహికల్ పంపించాడు కాబట్టి ఇమీడియట్ గా నేను స్టార్ట్ అవ్వాలి. సో అంటే వెహికల్ పంపించాడు కాబట్టి దొరికిన ఛాన్స్ ఎక్కి వెళ్ళిపోవడం బెస్ట్. మళ్ళీ బస్సులో వెతుక్కొని ఆటోలు, షేర్ ఆటోలు ఇలా లాక్కొని బస్సులు ఎక్కి ఉంది కష్టం కదా. మెట్రో అంటే మెట్రో దగ్గరికి వెళ్తే ఎవరో ఫ్యానర్స్ కొట్టేస్తాడు, వెళ్ళడం అన్నాడు. నేనైతే ఇప్పుడు ఇమీడియట్ గా రాలేను నేను అని చెప్పేసి అన్నాను. సో రిటర్న్ ఇమీడియట్ గా కాదు, ఎప్పుడు రాలేడు, ఏదో ఇలా పిలిచారు కాబట్టి వచ్చాను, కానీ లేకపోతే చాలా కష్టం అండి. పంపించా వెహికల్. మేము గజ్వేల్ వెళ్ళినాం. గజ్వేల్లో చరణ్ గచ్చిబౌలి దేవాకర్ సండే గురువాని అనే డైరెక్టర్ కి కొంతమంది పరిచయం ఉన్నారనమాట. అన్నిసార్లు గురువాని అనుకో బూత్లు వచ్చారు. సో మేము గజ్వేల్ వెళ్ళేసి అక్కడ ఒక షూటింగ్ చేసుకున్నాం, వెబ్ సిరీస్ షూటింగ్. సో నీ పని బాగుందిరా, అందరూ వెబ్ సిరీస్ షూట్ చేస్తున్నారు ఏం నువ్వు చేస్తున్నా అని చెప్పుకుంటున్నావు. సూపర్ రా నువ్వు. అది ఇంకా అతన్ని టెలికాస్ట్ చేయలేదు కానీ 2 వెబ్ అది టైం పడుతుంది, ఒక 2-3 తరాలు పడుతుంది, జనరేషన్స్ డెకేట్స్. మొన్న ఇది ఆస్ట్రాయిడ్ ఏదో భూమిని గుద్దపోయింది కదా, మనోడే కాపాడాడు. ఇలా తెచ్చి అలా 24 వాచ్ చేసుకుని ఇలా ఆపేసి ఇలా పక్క పెట్టాడు. అది సైడ్కి వెళ్ళిపోయి మళ్ళీ సేమ్ స్పేస్ తీసుకొచ్చి పెట్టాడు. అంటే వెబ్ సిరీస్ చేసామన్నమాట. 2 వెబ్ సిరీస్ ప్యారల్ గా చేసాము. అయితే ఒకటి టెలికాస్ట్ అయింది, ఇంకోటి టెలికాస్ట్ అవ్వలేదు. ఇందాకే చెప్పావు కదా ఇంకా టెలికాస్ట్ అవ్వలేదని. నోటికొచ్చి నీ ఎదోసోళ్ళంతా వార్త యూట్యూబ్లోనే కానీ ఇప్పుడు యూట్యూబ్లో రిలీజ్ చేసినా కూడా వెబ్ సిరీసే కానీ షార్ట్ ఫిల్మ్సే కానీ మంచి ఇన్కమ్ వస్తున్నాయి. ఇన్కమ్ వస్తుంది. ఇప్పుడు స్టార్ట్ అయింది ఇన్కమ్ నీకు యూట్యూబ్లో. నాకు వచ్చాయి ఒకప్పుడు నాకు 8 crores చెక్ ఇచ్చారు యూట్యూబ్. ఎవరి దగ్గర చెక్ ఉంటే వెళ్ళిపోయి చెక్ పడుకుని నువ్వు చెప్పేసి ఉంటావు. నుండి ఒకప్పుడు 1 crore చెక్ ఇచ్చారు. రియల్ నిజం చెప్పాలుగా నాకు నవ్వొస్తున్నా నువ్వు అనుకుంటున్నా, నాకు కోపం వస్తుంది. నో నాకైతే నవ్వు కోపం రెండో వస్తుంది. అసలుగా ప్రాబ్లం. ఒక మనిషికి ఉంటాయి ఫీలింగ్స్ ఉంటాయి. నీకున్నాయి ఎంతకి? స్మైల్ ఒక ఫీలింగ్, ఈ చెత్త అంతా ఏదో దగ్గో ఫీలింగ్, కోపం ఒక ఫీలింగ్, బాధ ఒక ఫీలింగ్, ఇవన్నీ ఫీలింగ్స్. నీ ఫీలింగ్ ఏంట్రా? ఇప్పుడు ఫీలింగ్స్ ఉన్నాయి కాబట్టి ఎంత వస్తున్నట్టు ఫీలింగ్స్ ఉన్నాయి కాబట్టి మనుషులు బ్రతుకుతున్నారు. ఫీలింగ్ లేకపోతే మంచి బతకదు అనమాట. ఓకే, ఐ థింక్ బ్రీత్ ఉండదు అనుకుంటా బతకడానికి, నీకు ఫీలింగ్స్ ఉండాలా? ఓకే బ్రో, వెరీ గుడ్. లేకపోతే నీ కాడ ఎంత వస్తుంది? అదే చెప్తున్నా, ఈ ఫీలింగ్స్ లేకపోతే మనిషికి అడిగేది చెప్పు, నీ కాడ ఎంత వస్తున్నది? ఉంటుంది, ఒక 100 కోట్లు ఉంటుంది. చలికాలంలో వాడుకో, పారేసుకోక. 100 కోట్లు ఉంటుందా? 100 కోట్లు ఉంటుంది. ట్యాక్స్ కడతాను గవర్నమెంట్ కు. నేను లేదు ట్యాక్సీ బండేసి తిరుగుతాడు అంటే యాజ్ ఏ ఎంప్లాయీ ₹1 కోటి టర్న్ ఓవర్ ఉంటే ఎంత కట్టాలి? నేను అట్లని కాదు, నేను యాజ్ ఏ సో ప్రైవేట్ ఆర్గనైజేషన్ లో వర్క్ చేస్తున్నాను. నేను ఆర్గనైజేషన్ లో వర్క్ చేస్తున్నావు.
ఆహా. తరపున ట్యాక్స్ కడతా నేను, ఇన్కమ్ ట్యాక్స్. భలే చెప్తా బ్రో. వెరీ వెల్ డ్రైవ్ కవర్ డ్రైవ్ ఇది. నాకు తెలిసి సచిన్ సేవకు ఎవరు కొట్టలేకపోయాము, నీకు ఎవరు నీకోసం వదిలేశారు. కొట్టేగా బాగానే, ఓకే. అంతేగాని నా ఆస్తులన్నిటికీ ట్యాక్స్ కలిపి ఏమన్నా నేను ఐటీ ఫైల్ చేస్తావు నువ్వు. అరే అన్నిసార్లు నువ్వు ఆస్తులు అనుకో, ఆస్తులు అందరూ ఫీల్ అవుతారు. ఓకే. వాళ్ళు వస్తే ఐటీ వాళ్ళు వస్తే నా ఫామ్ 16 అవన్నీ చూపిస్తారు డాక్యుమెంట్స్. ఐటీ వాళ్ళు వస్తే నా సిస్టమ్ ఎర్రర్ వచ్చిందని చెప్తారా? నేను ఎంత మనీ ఏం చేస్తున్నాను ఆ మనీకి మాత్రమే ఇన్కమ్ ట్యాక్స్. ఇవాళ ఒక్క రోజుకు నీకు ఇన్కమ్ ఎంత ఉంటుంది? ఒక్కరోజు అంత సడన్ గా అడిగితే చెప్పలేదు నచ్చదు. 1 డే కానీ అట్లా చెప్పలేను నేను. అంటే నార్మల్ ఒక రోజుకి యావరేజ్ ఎంత పడుతుంది? ఐ మీన్ నాది ఫిల్మ్ ఇండస్ట్రీ కాబట్టి నాకు ఒక్కోసారి బల్క్. అదే నీది ఫిల్మ్ ఇండస్ట్రీ, ఓకే. నీది ఫిల్మ్ ఇండస్ట్రీ లో అమౌంట్ వస్తుంది. ఫిల్మ్ ఇండస్ట్రీ అనొచ్చు నీకు ఆల్రెడీ చెప్పిన. అట్లాంటి ఇంటర్వ్యూ మధ్యలో ఆపేస్తాను. ఇప్పుడు రియాలిటీకి వస్తుంది. సరే ఓకే ఓకే. సో ఇంటర్వ్యూ వరకు లైక్ నేను అసలు కాపుతారు నాటకాలు దొరికితే సాగు దొరుకుతావు. ఐ మీన్ ఎక్స్ ఆర్టిస్ట్ ఓకే, లేదా ఫార్మర్ ఎక్స్ ఆర్టిస్ట్, నువ్వు ఏపిస్ట్ ఆర్టిస్ట్ అనుకో. యా ఎక్స్ ఎంప్లాయ్ అంటారు కదా, అలానే ఎక్స్ ఆర్టిస్ట్ అనుకో. ఎగ్జాంపుల్ ఇలాగే ఎక్స్ ఆర్టిస్ట్. ఎక్స్ ఆర్టిస్ట్. ఇంకేమైనా ఉన్నాయా? ఇంకేమైనా ఎక్స్లో ఉన్నాయి, చాలా ఉన్నాయి. కుప్పలు దాచాం. నీకు ఎక్స్ ఉందా? ఉంది. ఎన్ని వాళ్ళు లవ్ చేసిరా? ఉంటారు. లవ్ చేయరు? చేసిరా? చేయకూడదా? ఎవరా చేయకూడదా? ఏమో చెప్పరాదు. ఎవరో ఉన్నారు లేదా హీరోయినా? ఓ అమ్మాయి ఎవరో పేరు చెప్తా అనుకుంటే ఈడు ఎవడో హీరోయిన్ మార్నింగ్ వచ్చింది. ఎవరి పేరు చెప్తారా? ఏ హీరోయిన్? తెలుసు కదా నీకు, ఇంటర్వ్యూ చూస్తావు కదా. చెప్పరా? తెలీదా? నేను చూడలేదు, నేను నీ ఇంటర్వ్యూ చూడలేదు. తెలియదండి. చెప్పు. వద్దులే ఇప్పుడు మళ్ళీ అవన్నీ ఎందుకులే కానీ పాత ఎవరో పేరు చెప్పిస్తారు, మళ్ళీ వాళ్ళ ఫ్యాన్స్ వచ్చి అంటారు. వద్దులే విషయాలు చెప్పు. ఎవరో చెప్పరాదు. పాత విషయాలు వద్దులే కానీ ఉన్నారు. ఉంటారు. ఎవరో అంటే పేరు చెప్తా అంటే ఎవరో ఇంకా స్టార్టింగ్ స్టేజ్ లో ఉన్న పేరు చెప్తే కొద్దిగా బెటర్. ఎందుకంటే మళ్ళీ వాళ్ళు చల్లేస్తారు కదా. నువ్వు ఎవరు అని సార్లు అడగండి, మేము సెట్ చేసుకోవాలి కదా. ఎవరిని గుర్తు రావాలా? బలయ్యా బాబు. హీరోయిన్స్ లో గర్ల్ ఫ్రెండ్స్ అయితే ఉన్నారు. ఎంతమంది ఉండే? ఇద్దరు. జెన్యున్ గా అయితే ఇద్దరు ఉన్నారు. జెన్యున్ గా ఇద్దరు. నీకు అవుతుంది అంటే మ్యారేజ్ చేసుకుంటాం. ఎంతమంది? ఉత్తుత అయితే చాలా మంది ఉన్నారు. చాలా మందితో డేట్ చేశాను. ఇంటి వస్తుంటే నాకు తెలిసి నువ్వు డేట్ చేసి ఉంటావు. డేటింగ్ అయితే చాలా మంది వస్తారు. హీరోయిన్స్ డేట్ చేయ. పూజా హెగ్డేతో చేశా, రష్మికతో చేశా, ఇంకా లావణ్యతో, తమన్నాతో, వీళ్ళందరితో డేట్ చేశా. ఉన్నారులే ఇక నేమ్స్. ఈ విషయం వాళ్ళకైనా తెలుసా? ఈతవా నోటికి ఎంత వస్తుంది మాట్లాడితే. ఎందుకు వాళ్ళే కానీ డేటింగ్ కామన్ నౌ డేస్. మీరేదో డేట్ చేయడం అంటే డేట్ మారినంత ఇది చెప్పేస్తున్నారు. చిరాకు వచ్చే ప్రశ్నలు నేను అడుగుతున్నాను, లేకపోతే నువ్వు చెప్పే జవాబులు ఉన్నాయా అర్థమవుతుంది. అంటే రెండోదే కరెక్ట్. నువ్వు అడిగిన క్వశ్చన్స్ నేను కరెక్ట్గా నువ్వు కరెక్ట్ చెప్పినా అనుకుంటున్నావా? ఇది ఒక్కటి కరెక్ట్గా అడిగారు సార్. ఇటువంటి చెప్పి అంత చూతే బనా అనుకుంటాను, ఇట్లా దందా నడిపిస్తున్నావు. లేదు దందా ఏం చేయట్లేదు నేను. దందా చేయట్లేదు, జస్ట్ దాదాగిరి ఇలా చేస్తున్నా. నేనేం లేదు, నేను జెన్యున్గా చేస్తా. ఏదైనా మూవీకి వర్క్ చేస్తే ఈ మూవీలో ఈ రోల్ చేశానని చెప్తా నేను. కంపెనీస్ ఇప్పుడు మూవీ రోల్ కానీ రివీల్ చేస్తారండి. ప్రశాంత్ వర్మ డైరెక్టర్ ఒక మూవీలో ఆఫర్ చేశారు రోల్. ఆ రోల్ చేశాను హనుమాన్ మూవీలో. కాకపోతే కట్ చేస్తారు ఎడిటింగ్ లో, అంతేనా? ఒక కామెడీ రోల్ చేశాను చిన్నది. నీకు కామెడీ ఆడిచ్చాడు రా, నేను కామెడీ చేయడమే కాదు. ఆ తర్వాత అశ్వత్ అనే డైరెక్టర్తో ఒక కామెడీ విలన్గా చేశాను. కామెడీ విలనా? నువ్వు ఏదో తేడా ఉన్నావా? కామెడీ విలన్ అంటే? కామెడీ విలన్ అంటే లైక్ బ్రహ్మానందం విలన్గా చేస్తారు ఇక కొన్ని మూవీస్లో. అంటే బ్రహ్మానందంతో పోల్చుకున్నావా నేను? నువ్వు పనికి మన్నాడు అని. బ్రహ్మానందం సునీల్ విలన్గా చేస్తాడు కదా, సో అట్లా. నువ్వు సునీల్ కాదురా, సుంచిత్ అని చెప్పలేదు ఎవడో నీకు? కామెడీ విలన్ అలా చేశాను. ఇంకా మన ఇంకొక డైరెక్టర్తో చేశాను, రావట్లేదా? శ్రీనివాస్ అనే డైరెక్టర్. మూవీ నేమ్ వచ్చేసి బ్రహ్మాండం. అందులో బ్రహ్మాండం బొక్కలు తగిలిపోతాయి. చేశాను, హీరో ఫ్రెండ్ రోల్ చేశాను. అది అతను ఓటీటీ రిలీజ్. థ్యాంక్స్ రా.
అన్ని కేసెస్ హీరో ఒకటి వచ్చి సార్ తీసేలా చూస్తున్నాడు, పాసిబుల్ అయితే థియేటర్ రిలీజ్ చేస్తా అన్నాడు. సో ఇదే అనమాట. అంటే థియేటర్ రిలీజ్ చేస్తాను అంటే రిలీజ్ అవ్వదు బట్ సెలవుడు అయిపోయింది చెడ్డకి వెళ్ళిపోయావి. నువ్వు చెప్తే ఇంకేమైనా ఉంటాయా సినిమా థియేటర్లు ఎక్కగా వద్దు నువ్వు. ఇప్పుడు మూవీస్ అంటే మూవీ ఫీల్ ఎలా ఉంది అంటే ఆ, ఎలా ఉంది ఉందిరా రాయల్ ఎన్ఫీల్డ్ లో ఉందా? చాలా డౌన్ అయిపోయిందండి ఆఫ్టర్. నువ్వు వెళ్ళి ఎత్తుతున్నావా బాహుబలిలోని అలా ఇది ఉంటుంది కదా ఐడిల్ ఎత్తుతున్నావా నువ్వు వెళ్ళి మూవీ ఫీల్డ్ కోవిడ్ తర్వాత, ఈ కోవిడ్ తర్వాత కంప్లీట్ నీ కోవిడ్ వచ్చి నువ్వు టీఎఫ్ఐ డౌన్ అయిపోయింది అంటే మూవీ ఫీల్ అనేది చాలా డౌన్ అయిపోయింది. మూవీ అంటే ఎన్ని రిలీజ్ అయ్యాయి అంటే మొన్న 2022లో నాకు తెలిసి అరౌండ్ ఒక 10 to 15 ఉంటాయి అంతే యావరేజ్ అందులో నువ్వేం చేసా అంటావు ఇప్పుడు గా ఇయర్లీ ఒక 35 to 40. ఈ సినిమా చెప్పకు జరా ఆ, నాకు వినబుద్ధి అయితే ఓకే ఓకే సరే waste. ఓకే లీవ్ ద టాపిక్. అమ్మయ్యా చాలా సేపటికి ఇది ఒక మంచి మాట లీవ్ ద టాపిక్. నువ్వు ఇంకొక నీవేమన్నా అలిగేషన్ ఏంటంటే నువ్వు పోలీస్ డిపార్ట్మెంట్ లో కూడా పనిచేసినావు నిజంగా. మనంటే హీఈస్ ఎ పోలీస్, హీఈస్ ఎ కార్పెంటర్, హీఈస్ ఎ హీఈస్ ఎ ప్లంబర్, హీఈస్ ఎ డాక్టర్, వాట్ నాట్ ఎవ్రీథింగ్ హీఈస్ ఎవ్రీథింగ్ హీఈస్. చేశాను నిజమే, నిజమేనా? సిబిఐలో చేశాను. సిబిఐ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇచ్చాపురం. ఎస్ సిబిఐ హైదరాబాద్ జార్ఖండ్లో చేశాను. హైదరాబాద్ లో చేసావు వెరీ గుడ్. మరి ఎందుకు మానేసావు అంటే అల్లే ఫిక్స్ ఉంటుంది. ఏంది అది సిబిఐ అంటే ఏంటి? సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్లో వావ్ ఇచ్చాపురం కదా ఏమో ఇన్వెస్టిగేషన్ బ్యూరో 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 చేశాను. బ్యూరో బ్యూరో అంటే ఏంటి? సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్లో చేశాను. ఇన్వెస్టిగేషన్ స్పెల్లింగ్ చెప్పు ఒకసారి. ఇంత సడన్ గా అడిగితే గుర్తురావు సార్. ఏదో చెప్పేస్తా చెప్పే. ఇన్వెస్టిగేషన్ బ్యూరో 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 చేశాను. బ్యూరో బ్యూరో అన్నీ మన ఇలా అయ్యే పనులు కాదు సార్. ఏదో ఆ టైం నోటుకొచ్చింది వాయడం తప్ప మీ స్పెల్లింగ్ లో పెడితే కష్టం చెప్తున్నాను మరి. బ్యూరో స్పెల్లింగ్ కావాలా? బ్యూరో స్పెల్లింగ్ అంటే కొంచెం కష్టం, ఎందుకంటే నేను రెగ్యులర్గా యూజ్ చేయను కదా, BARUE బ్యూరో. సో నేను రెగ్యులర్గా రాయను కాబట్టి నాకు కొంచెం అదే రాయడం చేస్తావు నువ్వు. సెంట్రల్ బ్యూరో ఇన్వెస్టిగేషన్ బ్యూరో స్పెల్లింగ్ ఇన్వెస్టిగేషన్ చేసిన మంచి కేసు ఏంది? మంచి కేసా? రేప్ కేస్ సౌందర్య మర్డర్ కేసు. నేను వెళ్ళిపోతా సార్ ఇక్కడి నుంచి. సీరియస్లీ సౌందర్య మర్డర్ కేసు నేను బ్రదర్ ఒక ఉంటది ఒక 5-6 35 ఉంటాయి. 35. సౌందర్య మర్డర్ కేసు చనిపోయిన సంవత్సరాలు అవుతుంది. తను చనిపోయి ఆల్మోస్ట్ ఒక 6 years అవుతున్నట్టుంది. 6 years. అరే 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 మధ్య మరొక మాట నీకా 6 years 6 కాదు 16 years. 16 years అవుతుంది. నువ్వు 35 అన్నావు. అప్పుడు నీ ఏజ్ ఎంత? అంటే నాకు ఎగ్జాక్ట్ ఐడియా లేదు నాకు. గెట్ ఐడియా. ఓ విఐ గెట్ విఐ 4 5 మీ లోకల్లో ఏది అవైలబుల్ ఉంటే ఏదైనా పర్లేదు. తను పిల్ల పక్కన వస్తున్నాడు. లేదు ఆ. 2004లో అనుకుంటా జరిగింది ఇన్సిడెంట్. సో అది ఇంకా సీనియర్ ఎన్టీఆర్ మర్డర్ కేస్. ఓకే ఓకే అందరూ నువ్వాను అప్పట్లో సార్ రిటైర్మెంట్ ప్రకటించారంటే కేసులు ఎక్కువైపోయి స్ట్రెస్ పెరిగిపోయి ఇంకా హౌ క్రేజ్ దిస్ కేసెస్ అరౌండ్ మీ సార్ గివెన్ రిటైర్మెంట్. యా ఇట్స్ క్వైట్ న్యాచురల్. పెద్ద పెద్ద కేసెస్ డీల్ పెద్ద చేశాను. పెద్ద కేసులు. పెద్ద కేసు ఇది పెద్ద కేసు. హీరోయిన్ ప్రత్యూష రేప్ కేసు. చెప్పురా నోటుకొచ్చిందని చెప్పే ఏం పోయింది మనోడే కదా ఇంటర్వ్యూ చెప్పి కూడా ఎక్కడ తెలుసా ప్రతూష వాళ్ళది? ఎక్కడైతే మనకెందుకు. ఎక్కడైతే మనకి ఎందుకు అంటే ఇంటర్వ్యూ వచ్చే ముందు కొంచెం క్వశ్చన్ పేపర్ లీక్ అయింది. సో ఇలా ప్రిపేర్ అయ్యి వచ్చాను. మరి ఎక్కడ అంటే టైం సరిపోలేదు చూడడానికి. యా అన్నీ అడగకూడదు మీరు. డీల్ చేసినావు కేసు? హైదరాబాద్లో జరిగింది ఇన్సిడెంట్ అది. హైదరాబాద్లో జరిగిందా? ప్రాపర్ ఎక్కడ? అయ్యేవాడు కదా ఎక్కడైతే నీకు ఎందుకురా సరే ఏదో చెప్తున్నా. తన ప్రాపర్ ఎక్కడో నాకు తెలియదులే కానీ
జరిగినాయి కొన్ని కేసెస్ డీల్ చేశాను నేను. అంటే మినిమము ఒక కేసు డీల్ చేసేటప్పుడు వెనక ముందు చూస్తాం కదా. మరి నీకు అంటే నేను ఆ పక్క ఈ పక్క చూసాను, వెనక ముందు చూడలే. తెలియకపోవడం పక్కా వాళ్ళందరూ తెలుసు నాకు ఎవరెవరో. ఎందుకంటే ప్రతిష వాళ్ళ మా ఊరే, అవును, అందరూ తెలుసు, కాంటాక్ట్ నెంబర్ కూడా ఉంది. అందుకోసం అడుగుతున్నా నేను. ఓకే, ఎక్కడ మీది? మా ఎక్కడైతే నీకు కేసు డీల్ చేసినావా చెప్పారు. సరే, కేసు డీల్ చేసినా అందులో ఉన్న 5 ఎవరో తెలుసు, ఎవరెవరు సూసైడ్ చేసుకుని ఇదే కూడా మా గురువు గారు, అంతేగా. చనిపోయిందో కూడా తెలుసు. 5 ఉన్నారు అలా. 5 లేరు ప్రస్తుతం. 3 ఉన్నారు. 2 సూసైడ్. మిగతా వాళ్ళు ఇద్దరు డేటింగ్ చేశాక మాకొద్దు లైఫ్, మాకొద్దు అని చెప్పి సూసైడ్ చేసేస్తారు. సౌందర్య గారి కేసు అన్నావు కదా, ఎట్లా చచ్చిపోయింది సౌందర్య గారు అసలు? హెలికాప్టర్ యాక్సిడెంట్ అయింది. హెలికాప్టర్ యాక్సిడెంట్ అయిందా? క్రాష్ అయింది అనుకుంటా. ఎవరు చేసారు అది? అది యాక్చువల్ గా యాక్సిడెంట్ కాదు, ఇన్సిడెంట్. ప్రీ ప్లాన్ మర్డర్ అది. మర్డరేనా? ఎవరు చేసారు అది? పక్కా ఈడే అనుకుంటా మర్డర్ అది. ఎవరు చేసారు? బీజేపీ పార్టీ వాళ్ళు చేశారు. బీజేపీ పార్టీ వాళ్ళు చేసారు. పక్కా పడతారా నీకు దాంట్లో? నాతో పాటు నీకు కూడా పడతాయేమో మరి, గుర్తుపెట్టుకో. నాకు పడతాయా? ఉన్నాం ఇద్దరు. పడితే చెప్పండి సార్, లేపడానికి ఎవడని పక్కన ఉంచుకుంటాను. ఉన్నాం కెమెరా ఉందట. నా ఇంటికి వస్తే నీ ఇంటికి కూడా వస్తారు. ఇటు నుంచి ఎటు చూసుకున్నా నేను సేఫ్ అంటాను. అందుకే నేను ఇంటర్వ్యూస్లలో సిబిఐ గురించి మాట తీయను. అందుకే, ఎందుకంటే అంటే రిస్క్ బేర్ చేయాలి. ఇంటర్వ్యూరు ఇద్దరు సుచితే ఇద్దరు రిస్క్ బేర్ చేసుకోవాలి. మరి తప్పదు. కొన్ని 100 కేసెస్ డీల్ అవుతారు కాబట్టి ఇందాకే 5-6 కేసులు అన్నారు, ఇప్పుడు కొన్ని 100 కేసులు డీల్ చేశాను అనుకున్నా. ఏది నిజం ఏది అబద్ధం? అదే సంసిత్, నువ్వు చాలా పెద్ద సిట్. అదే నిజం చెప్తున్నా. అదే నేను ఇప్పుడు ఎక్స్ ఎంప్లాయీని, నాకు గవర్నమెంట్. నువ్వు ఎక్స్ ఎంప్లాయీ, ఎక్స్ ఆర్టిస్ట్, ఎక్స్ కామెడియన్, ఎక్స్ హీరో. నేను ఎక్స్ ఎంప్లాయీ. వాట్ నాట్? ఎవ్రీథింగ్ విత్ కన్సిస్ట్ ఆఫ్ ఎక్స్ బిఫోర్. సిబిఐ నా మీద అటాక్ జరుగుతుంది అంటే నాకు ప్రజెంట్ ఇన్ఛార్జ్ కళ్యాణ్ ఉన్నాడు సూపరింటెండెంట్గా, ఇన్ఛార్జ్ డిఐజీగా. మొన్నటిదానిక చంద్రశేఖర్ రావు ఉన్నాడు డిఐజీగా. వాళ్ళు గవర్నమెంట్ పంపిస్తారు నాకు. నీకు సరే, ఎక్కడో తెలిసిన పేర్లో పడుతున్నారా? ఎన్నో పడతారు నెక్స్ట్. ఇప్పుడు ఫెసిలిటీ ఎట్లుండే? సిబిఐలో ఉన్నప్పుడు అన్ని ఫ్రీ నాకు. పెట్రోల్, డీజిల్, గెస్ట్ హౌస్లు, పోలీస్ గెస్ట్ హౌస్లు, వెహికల్స్, బొలెరో. వీడి శాలరీ కూడా ఫ్రీయే, ఏమి ఇచ్చేవాళ్ళు కాదు. వర్క్ చేసుకుని వెళ్ళి వచ్చేవాడు అంతే, జస్ట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. అంటే బొలెరోలు వస్తాయి, ఫార్చునర్ అంటే ఫార్చునర్లు వస్తాయి, అన్ని ఫ్రీ. మనం కేవలం వర్క్ చేయాలి అంతే. ఏం వర్క్ చేసేది నువ్వు? మాకేమైనా వస్తాయి కదా, వెళ్ళేవాడిని, కూర్చునేవాడిని, ఎవడైనా డబ్బులు పడితే తినేసేవాడిని, వచ్చేవాడిని అంతే. అసలు ఇది చెప్పినా కదా, ఇన్వెస్టిగేషన్ టీంలో వర్క్ చేశాను. ఇన్వెస్టిగేషన్ టీం అంటే ఒకరు ఉండరు, ఒక 6 to 8 మెంబర్స్ ఉంటారు ఎస్పీలు. అందులో ఇది ఉండదు. అట్లా అన్నమాట. నువ్వు లాస్ట్ చేసిన కేసు ఏంది ఇన్వెస్టిగేషన్లలో? అంత గుర్తు తెలియదు, చెప్పడం కష్టం సార్. లాస్ట్ డీల్ చేసిన కేసు వచ్చేసి అంబర్పేట్ శంకర్ మర్డర్ కేసు. అంటే అంబర్పేట్ శంకర్ అందులో అఫెండర్, డిఫెండర్ ఎవరంటే విజయశాంతి. ఇంకా నయం, టొయోటా డిఫెండర్ అని ఏదో కారు ఉంటుంది, దాని పేరు చెప్పలేదు. బీజేపీ సీనియర్ లీడర్, మెంబర్ ఆఫ్ పార్లమెంట్. తన మీద మర్డర్ అంటే సునిశ్చిత్, నువ్వు యాక్చువల్గా నీ ఇంటర్వ్యూ అనేసరికి కొంచెం కింద మీద అనిపించింది నాకు. కానీ సరే మంచోడేమో అని అనుకుని ఇంటర్వ్యూలో కూర్చున్నా. ఇప్పుడు చేయబుద్ధి అయితే లేదు, కాకపోతే నేను నిన్న ఒక క్వశ్చన్ అడగాలి కాబట్టి అడుగుతాను. చాలా సేపటికి ఒక మంచి పని చేశారు సార్, థ్యాంక్ యూ. షూర్. నువ్వు అంటే బుక్స్ చదువు, లేకపోతే న్యూస్ రీడింగ్ చేసో, లేకపోతే ఇంకోటి అయ్యి ఈ మైండ్ లో ఇదంతా స్టోరేజ్ అయ్యి పిచ్చోని అట్లేం లేదు. ఎంత కాదు సార్, పిచ్చుకోక చేస్తుంది. నువ్వు అన్నట్టు నిజమే, నాలెడ్జ్ ఉంది నీకు. అదే అదే, కాకపోతే నువ్వు అంత తింగర్ బుచ్చి లెక్కలు తింటున్నావు. చెప్తాను. ఇది కరెక్ట్. ఇప్పుడు నేను సిబిఐలో వర్క్ చేశాను కాబట్టి పెద్ద పెద్ద వాళ్ళ సీక్రెట్స్ తెలుసు నాకు. రాహుల్ గాంధీ సీక్రెట్స్ తెలుసు, కాంగ్రెస్ పార్టీ. రేవంత్ రెడ్డి సీక్రెట్స్ తెలుసు. ఈవెన్ ప్రజెంట్ వర్కింగ్ సీఎం కేసీఆర్ గారి సీక్రెట్స్ కూడా తెలుసు. నా మీద కూడా అటాక్ జరిగింది ఒకసారి. కేసీఆర్ గారు కేసీఆర్ అటాక్ చేయించారు నా మీద ఒకసారి. కేసీఆర్? అవును. తెలుసా నువ్వు కేసీఆర్? ఆల్మోస్ట్ నాకు తెలిసి వీడి మీద అందరూ కేసీఆర్ చేశారు అంటే నెక్స్ట్ వీడి మీద కేసీఆర్ గారు చెయ్యాలి అనుకుంటున్నాడేమో. మరి ఒక 20 to 30 మెంబర్స్ ఉంటారు. బస్సులో వచ్చి నన్ను కిడ్నాప్ చేశారు. అప్పుడు
అన్న ఇంకా ఇది ఏ సినిమా అది తుపాకీ సినిమా స్టైల్లో ఫైట్ చేసి అన్న తప్పించుకొని బయటకు వచ్చేసి బస్సులో బాంబు పెట్టి లేపేశాడు. ఎస్ అసలు వచ్చా బస్సులో వచ్చారు, ఎల్లో కలర్ బస్సులో వచ్చి నన్ను కిడ్నాప్ చేసి తీసుకెళ్లారు. వార్నింగ్ ఇచ్చారు నాకు. నేను నేను ఓపెన్గా స్వీట్ వార్నింగ్ అని చేస్తా. నేను నిన్ను ఏడ kidnap చేసిర్రు? నేను ఓపెన్గా చెప్తాను. మా ఇంటి ఏడ చేసిర్రా బాబు? మా ఇంటి దగ్గరే. మీ ఇంటి దగ్గర ఎందుకు? కిడ్నాప్ ఎందుకు చేస్తారు? ఎందుకంటే ఖాళీ అక్కడే కూర్చొని ఉన్నాను కాదు. థ్రెట్ చేయడానికి కిడ్నాప్ చేస్తారు. నీ వల్ల ఆయనకేం థ్రెట్ ఉన్నది సార్? ఉంటది కదా. అంటే ఎక్స్ యాక్టర్, ఎక్స్ సిబిఐ, ఇంకా ఏవో ఎక్స్లు ఉన్నాయి. ఇన్ని ఎక్స్లు ఉన్నప్పుడు ఎక్కడో అదే దొరికిపోయి ఉంటాడు కదా. మరి థ్రెట్ ఉంటుంది తన నుంచి అతనికి. ఎక్కడైనా కూపీలాగి ఎక్కడ ఏం చేస్తాడో తెలియక, సో ఉంటుంది థ్రెట్. ఏడ పట్టుకొచ్చారన్నా? ఇంటర్వ్యూ చేయబుద్ది నాకైతే. మాకు ఉందా ఏదో మనోడు చేస్తున్నాడు అంటే ఓవర్ చేస్తున్న అలాగా అలా ఫీల్ అవుతున్నాడు. ఓకే, స్టాప్ ద ఇంటర్వ్యూ. స్టాప్ ద ఇంటర్వ్యూ. స్టాప్ ద ఇంటర్వ్యూ అంటే మరి పనులేకి వచ్చినావా అన్న అడ్డమైన క్వశ్చన్లు చెప్పుకుంటా? నువ్వు రాజకీయాలు వద్దన్నావు, మళ్ళీ రాజకీయాల గురించి అడుగుతున్నావు. అడిగినప్పుడు మంచిగా చెప్పాలి. ఏంది తలకాయ దిక్కు అందికో అన్న. నువ్వు ఇందాక అన్నావు పాలిటిక్స్ వదిలేసాయి, ఫిల్మ్ ఇండస్ట్రీ వదిలేసాయి అన్నావు. మళ్ళీ ఆల్రెడీ వదిలేసాడు, హెల్త్ తగిలి కొడతాడు. ఓకే బాయ్ సుంచిత్ గారు.